బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యాత్రలు ఎలా చేయాలి, యాత్రలు చేసేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి అని అడుగుతున్నారు. యాత్రలకి వెళ్ళేటప్పుడు ముందుగా మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మానసికంగా స్థిరంగా ఉన్నామా లేదా, మనం ఆధ్యాత్మిక అనుభూతికి మాత్రమే యాత్రలకు వెళ్ళాలి. కానీ అది ఏదో సరదా కోసం, షికారు కోసము మనం లౌకికమైనటువంటి ఒక జీవనాన్ని అనుభవించడానికో యాత్రలు కాదు. యాత్రలు మానవ జీవితానికి పాత్ర మార్చేటటువంటి ఒక ప్రక్రియగా ఉండాలి. యాత్ర అంటే మన పాత్ర మారాలి. అంతేగాని యాత్రకు వెళ్ళి చిన్న పాత్ర కొనుక్కొచ్చినంత మాత్రాన మన జీవితం మారదు. కాబట్టి మనం ప్రతి క్షణం కూడా యాత్ర చేస్తున్నాం అనేటటువంటి ఒక భావనతో భగవంతుని యొక్క సన్నిధానానికి వెళుతున్నాము, ఆయన సాన్నిధ్యం పొందడానికి వెళుతున్నాము అనేటువంటి భావంతో ప్రతి క్షణం ప్రతి వస్తువుని కూడా భగవత్ స్వరూపంగా భావన చేస్తూ ముందుకు కదలాలి. అయితే యాత్ర ఏ ప్రాంతానికి వెళుతున్నామో ఆ ప్రాంతం యొక్క భౌగోళిక స్థితిగతులు, అలాగే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులని అనుగుణంగా కావలసినటువంటి దుస్తులు, కావలసినటువంటి వస్తువులు మీ దగ్గర సేకరించి పెట్టుకోవాలి. అయితే యోగులుగా మారాలనుకున్న వాళ్ళు ఏకవస్త్రంతో అలాగే ఏకపాత్ర పట్టుకుని కాలినడక ద్వారా మాత్రమే యాత్ర చేస్తే ప్రతి అణువులోనూ కూడా అనుభవంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతి కలిగి అప్పుడు హిమాలయాల్లో ఒకవేళ హిమాలయ యాత్ర అయితే కాలినడక మాత్రమే యోగులకు నిర్దేశించబడింది, అంతేగాని కారు నడక ఉండకూడదు. కాబట్టి యోగులుగా హిమాలయాల్లో స్థిరపడాలి, సాధన చేయాలి అనుకున్న వారికి కాలినడకన ఏకపాత్ర ఏకవస్త్రంతో మీరు ప్రస్థానం సాగించినట్టయితే దివ్యానుభూతి కలుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.